నమస్తే వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజం నేను మహేష్ ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు ఆన్లైన్ రమ్మీ ఆడుతున్న 5గురు పట్టివేత 47 సెల్ ఫోన్లు 2 రూటర్లు 2 బైకులు స్వాధీనం మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల ఎంపికకు హాజరు కాని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మండిపడిన కొంపెల్లి మున్సిపల్ కౌన్సిలర్ కందాడి జోష్నా శివారెడ్డి నేరేడు జిల్లాలో మున్సిపల్ పరిధిలో కట్టడాల కూల్చివేత అధికారులు పోలీసులతో వాగ్వాదానికి దిగిన నిర్వాహకులు నిరుద్యోగ వృత్తి చెల్లించండి మెట్పల్లి ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ఆందోళన బీజేపీ డిమాండ్ మితిమీరుతున్న గ్లోబల్ ఛాన్స్ పాఠశాల కరెస్పాండెంట్ ఆగడాలు వీర్జాతిగూడ 28వ డివిజన్ కార్పొరేటర్ చీరాల నరసింహ మండిపాటు ఇక డీటెయిల్ చూస్తే గ్లోబల్ ఛాన్స్ పాఠశాల కరెస్పాండెంట్ కామేశ్వరి ఆగడాలపై వీర్జాతిగూడ 28వ డివిజన్ కార్పొరేటర్ చీరాల నరసింహ మండిపడ్డారు. ఇక్కడ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాఠశాల కరెస్పాండెంట్ కిరాయి చెల్లించకుండా యజమానిపై దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. వేధింపుల కేసు పెడతానని తాను నిర్వహిస్తున్న భవనం యజమానిని అనేకసార్లు బెదిరించారని ఆయన తెలిపారు. షాపు యజమానులు బాటసారులు వాహనదారులకు ఇబ్బంది కలిగేలా రోడ్డుపైనే స్కూల్ వాహనాలు అక్రమంగా పార్కింగ్ చేయడమే కాకుండా ఇదేమని ప్రశ్నించే వారిపై బెదిరింపులకు పాల్పడిన సంఘటనలు కూడా ఉన్నాయని ఆయన తెలిపారు. కరెస్పాండెంట్ వైఖరిపై మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశామని ఆయన తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేశారనే ఉద్దేశంతోనే కక్ష పెట్టుకుని కుట్రపూరితంగా తన భార్యపై మూకుమ్మడిగా పాఠశాల సిబ్బందితో కలిసి దాడి చేయించారని ఆయన ఆరోపించారు. కాగా భవన యజమానిని కావాలని ఇబ్బందులు గురి చేస్తున్న కరెస్పాండెంట్ తక్షణమే క్షమాపణలు చెప్పకుంటే పాఠశాల ముందు ఆందోళన చేపడతామని దళిత సంఘాల నాయకులు హెచ్చరించారు. గ్యాస్ ఆఫీసు 2013లో ఇచ్చిన ఆమె అప్పటి నుంచి లేదు గ్యాస్ గురించి మాట్లాడడము, నన్ను హరాస్మెంట్ చేసడము. ఈ 10 రోజుల నుంచి హరాస్మెంట్ చేస్తుంది. ఎక్కడ కూడా పిఎస్లో కూడా ఆమె కంప్లైంట్ చేయలేదు. గ్యాస్ ఉందని ఎక్కడ కలెక్టర్లో కూడా కంప్లైంట్ చేయలేదు. ఈ 10 రోజుల నుంచి ఆమె చేస్తుంది. కాబట్టి ఆమె దయచేసి నా బిల్డింగు కాల్ చేయాలి. ఎందుకంటే గొడవ అయినప్పుడు మాత్రము మనకు పడదు. ఎందుకంటే నాకు కోర్టు ద్వారా పోయి నేను ఆమెకు 9 సంవత్సరాలు ఇచ్చింది అన్నది అగ్రిమెంట్ ఉంటుంది. అది 6 నెలలు నోటీస్ ఇచ్చిన మేము కోర్టుకు పోయినా, నేను కోర్టు ద్వారానే పోయినా. ఆమెకు ఎంత చెప్పినా ఆమె పోయి ఎక్కడ కూడా నేను కిరాయమని అడగలేదు. మా మిస్సెస్ నేను అక్కడ పోతే లాంగ్వేజ్ యూజ్ చేసి ఆమె తిట్టడం జరిగింది. ఆమె తిట్టి మా మిస్సెస్ని తిట్టి మీదికి పోతే మా మిస్సెస్ని ఇద్దరు కలిసి కొట్లాడారు. 3 కలిసి మా మిస్సెస్ని కొట్టిరు. ఓకే కార్పొరేటర్ అడ్డం పెట్టుకొని నువ్వు కార్పొరేటర్ ఇట్లా చేసిండు, కార్పొరేటర్ మీద దాడి అని చెప్పి చేస్తుంది అరస్కారం. ఎందుకంటే కిరాయి గురించే చేస్తుంది ఆమె. 3 సంవత్సరాలు ఊకున్నందుకు ఇది కిరాయి మీదే చేస్తుంది ఆమె. దయచేసి ఏంటంటే మీ మీడియా మిత్రులు బాగా గమనించి ఇది విలేకరు వాళ్ళు మీడియా వాళ్ళు కంపల్సరీ చూసి రాయండి. ఎందుకంటే వాస్తవాలు తెలుసుకోండి. అక్కడ వాస్తవాలు తెలుసుకొని రోజు క్రియేట్ చేస్తుంది. అక్కడ పోలీసు వాళ్ళని తిడుతుంది, అక్కడ మా మంత్రిని తిడుతుంది. మంత్రికి పార్టీకి మా టీఆర్ఎస్కు ఏమైనా సంబంధమా? నా బిల్డింగ్ అది, నా సొంతం బిల్డింగ్ రెంట్ గురించి పోతే నువ్వు పార్టీని అడ్డం పెడతావు, మంత్రిని తిడతావు, మా పార్టీ అధ్యక్షుని తిడతావు, మా పార్టీని తిడతావు. ఎంతవరకు కరెక్ట్ నువ్వు? ఇది ఎక్కడ న్యాయం? నువ్వు ఒక లేడీ ఉండి మమ్మల్ని ఇంత అరస్కారం చేస్తున్నావు. నువ్వు నన్ను ఒక కార్పొరేటర్ ఉండి నన్ను ఎంతవరకు ఇంత అరస్కారం చేస్తున్నావు. నన్ను ఉమెన్ రైట్స్లు ఇచ్చి వచ్చినావు. నిన్న బషీర్బాగ్లో పెట్టింది, బషీర్బాగ్లో ప్రెస్ మీటింగ్. ఎక్కడండి ఇది? ఏమి ఉద్యమం మన ఇది చేసుకురా రెంట్ 3 సంవత్సరాల నుంచి. అది ఎక్కడ అడగరా? మీ ప్రెస్ వాళ్ళు అడగాలి కదా. ఎందుకు వచ్చింది మీ గొడవ అని ఒక్కలని అడుగుతలేరు. ఆమె చెప్పిందే రాస్తారు. దయచేసి వాస్తవాలు రాయండి. ఎందుకంటే 3 సంవత్సరాల నుంచి ఆమె రెంట్ ఇవ్వలేదు. కోర్టు ద్వారా ఆధారాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. పిలుచుకొని మా మిస్సెస్ను మేము అక్కడ దిగితే బ్యానర్లు పెట్టింది. ఈ 10 రోజుల నుంచే అరస్కారం చేస్తుంది మమ్మల్ని. మిత్రులకు కూడా నేను ఒక కార్పొరేటర్గా మహిళల ఓట్లతో గెలిచిన, 800 మెజార్టీతో గెలిచిన మహిళలు నాకు సహకరిస్తే నా కాలనీలో అడగండి. నా కాలనీలో పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అంతర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆన్లైన్ రమ్మీ ఆడుతున్న 5గురిని పోలీసులు పట్టుకున్నారు. పెద్దంపేట గ్రామ శివార్లోని కోళ్ల ఫారంలో కొంతమంది వ్యక్తులు డబ్బులు ఎవరికి అనుమానం రాకుండా ఫోన్లలో ఆడుతున్నారనే సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్, అంతర్గం ఎస్ఐ శ్రీధర్ టాస్క్ ఫోర్స్ సిబ్బందితో కలిసి వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వారి నుంచి 47 సెల్ ఫోన్లు, 2 రూటర్లు, 2 బైకులు, 2 ఛార్జర్లు స్వాధీనం చేసుకున్నారు.
లెక్క మంచిగా చెప్పు లెక్క పెట్టుకుంటే చెప్పు 5 4 అట్లా ఎన్ని అవుతాయి పెద్దంపేట సుభాష్ నగర్ 10 12 జనగాం జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంటలో జపాన్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత వేసవి కరాటే శిక్షణ శిబిరాన్ని కొయ్యాడ రవి ప్రారంభించారు. ఉచిత తరగతులలో పాల్గొన్న పిల్లలకు రోజు పాలు గుడ్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. మున్సిపల్ చైర్పర్సన్ జమున, వార్డు కౌన్సిలర్ అనిత, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సురేష్ రెడ్డి, డాక్టర్ భిక్షపతి పాల్గొన్నారు. జనగామ జిల్లా కేంద్రంలోని బతుకమ్మకుంట ప్రాంగణంలో కొయ్యేటి రవి గారి ఆధ్వర్యంలో జపాన్ కరాటే శిక్షణ శిబిరాలు ప్రారంభిస్తున్న సందర్భంగా వచ్చిన పిల్లలందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ కరాటే శిక్షణ కేంద్రం అనేది ఒక మంచి కార్యక్రమం. దాన్ని రవి గారిని అభినందించాలి. దీన్ని మంతెనమణి గారు మరియు రాజు గారు వీళ్ళందరి యువకుల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం మన పట్టణ అధ్యక్షులు సురేష్ గారు, వార్డు కౌన్సిలర్ అనిత గారు అందరి సహకారంతో ఇక్కడ ఎన్నో క్రీడలు జరుగుతున్నాయి. దీనికి ప్రత్యేకంగా ఇంత పెద్ద మైదానాన్ని ఏర్పరిచిన మన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గారికి కూడా ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరియు మన ప్రతి ఒక్క పిల్లలు, ఆడపిల్లలకు సమాజంలో రక్షణ లేదు. దాని గురించి కూడా ఈ కరాటే అనేది ఆడపిల్లలకు కూడా శారీరక మానసిక వికాసానికి బలానికి కూడా తోడ్పడుతుంది అని చెప్పేసి మేము అనుకుంటున్నాము. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఈ శిక్షణ శిబిరాన్ని సద్వినియోగపరచుకొని అందరూ వేసవిలో ఇక్కడ తీసుకోవాలని చెప్పి మనవి. కానీ మరీ ఏమంటే శిక్షకులకు ఏం చెప్తున్నామంటే 6 వరకే ఎండ వస్తుంది కాబట్టి 5:30 నుంచే మీరు అది తీసుకొని పిల్లలకు ఎండ దెబ్బ తాగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నేత కొంపెల్లి మున్సిపల్ కౌన్సిలర్ కందాడి జ్యోత్స్నా శివారెడ్డి టీఆర్ఎస్ నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వాస్తవానికి కొంపెల్లి మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల ఎంపిక శనివారం ఉదయం జరగాల్సి ఉంది. కానీ సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే వివేకానంద, మున్సిపల్ చైర్మన్, తెరాస కౌన్సిలర్లు ఎవరూ హాజరు కాలేదు. దీంతో కొంపెల్లి మున్సిపల్ కౌన్సిలర్ కందాడి జ్యోత్స్నా శివారెడ్డి మండిపడ్డారు. చైర్మన్ ఒక్కరు కూడా రాలేరు. మరి ఎమ్మెల్యే లేట్ వస్తారని వీళ్ళందరూ కూడా లేట్ వస్తారంట. మరి అట్లాంటప్పుడు ఈ బిల్లులన్నీ సొంతంగా కడుతున్నారా? వాళ్ళ ఇళ్లలోంచి కడుతున్నారా? అంటే ప్రజల సొమ్ము అంటే వాల్యూ లేదా? వాళ్ళ ఇష్టమా? ఇప్పుడు ఎమ్మెల్యే గారు వాళ్ళ ఆయనకు పవర్ లో ఉన్నది వాళ్ళ పార్టీ అని చెప్పి అధికార దుర్వినియోగం కాకపోతే దీన్ని ఏమంటారు చెప్పండి. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ గారు దీనికి సమాధానం చెప్పండి. ప్రజల సొమ్ము అంటే మీకు అంత చులకనా? మీరు ఎట్లయినా ట్యాక్సులు కట్టారు మీ ప్రాపర్టీలకి, అంటే వీటికి కూడా మీరు ఎగ్గొడదామన్నా ఇప్పుడు? రోజు కొంపల్లి మున్సిపాలిటీలో కోఆప్షన్ మెంబర్స్కి ఓటింగ్ జరగాల్సి ఉంది 10:30కి. అయితే మేము 6 కౌన్సిలర్లం ఆల్రెడీ టైంకి వచ్చేసాం 10:30కి. కానీ 40 నిమిషాలు వెయిట్ చేసినా కూడా ఒక్క టీఆర్ఎస్ నుంచి ప్రజాప్రతినిధి, ఎమ్మెల్యే కానీ
ఎమ్మెల్సీ కానీ కౌన్సిలర్లు కానీ చైర్మన్ వైస్ చైర్మన్ ఎవ్వరు కూడా అటెండ్ అవ్వలేదు. కాబట్టి ఈరోజు ఈ కోఆప్షన్ని పోస్ట్పోన్ చేస్తున్నామని కమిషనర్ గారు చెప్తున్నారు అనమాట. అయితే కొంచెమన్నా మన ప్రజాప్రతినిధులకి మరి ఈ టైం వాల్యూ వాళ్ళకి తెలుసో లేదో నాకు తెలియదు. ఇప్పుడు వచ్చిన తర్వాత రాకపోవడం అంటే ప్రజలని మీరు వాళ్ళు ఇచ్చిన పదవులని అంటే వాల్యూ లేదా మీకు, లేకపోతే ప్రజాధనం అంటే వాల్యూ లేదా? ఆల్రెడీ గంట నుంచి లోపల ఫ్యాన్లు, ఏసీలు, లైట్లు, వాటర్ బాటిల్స్, ఫుడ్ ఏర్పాట్లు ఇవన్నీ జరిగి ఉన్నాయి. ప్రభుత్వ యంత్రాంగం కూడా మొత్తం ఉన్నది. ఎమ్మెల్యే గారు వస్తున్నారు అని చెప్పి మరి ఇవన్నీ ఊరికేనే జరుగుతున్నాయా? మన ట్యాక్సులు అంటే మనం నార్మల్ పీపుల్ ఎవరైతే ట్యాక్సులు కడుతున్నామో ఆ డబ్బుల నుంచే కదా ఇవన్నీ సమకూరుస్తున్నాం వాళ్ళకి. అంటే ప్రజాధనం అంటే వీళ్ళకి ఎట్లాంటి వాల్యూ లేదు. మరి ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ఏ మాత్రం రెస్పాన్సిబిలిటీ లేకుండా, అసలు ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా ఇలాంటివి చేయడం. అదే కాకుండా 12ంటికి మాకు కౌన్సిల్ మీటింగ్ జరగాల్సి ఉంది. కోఆప్షన్ ఎలక్షన్స్ జనరల్ బాడీ జరగాల్సి ఉన్నది. అది కూడా యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగండలో రైలు కింద పడి ఓ యువకుడు బలవన్మరణం చెందాడు. మృతుడిని ఒలిగండకు చెందిన బచ్చ శ్రీనివాస్ రైల్వే పోలీసులు గుర్తించారు. శనివారం ఉదయం సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు పంచనామా చేసి మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. నేరేడుచెర్ల మున్సిపల్ పరిధిలో రోడ్డుకి ఇరువైపులు ఉన్న కట్టడాల కూల్చివేత ఉద్రిక్తంగా మారింది. మిర్యాలగూడ కోదాడ రహదారి వెడల్పులో భాగంగా రోడ్డుకి ఇరువైపులు ఉన్న కట్టడాలను పోలీసులు పహారాలో ఉదయం 6 గంటలకే అధికారులు జేసీబీలతో కూల్చివేత చేపట్టారు. షాపులు కోల్పోతున్న వారు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అధికారులు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా, ముందస్తు సమాచారం లేకుండా కట్టడాలు కూల్చివేయడం ఏమిటని షాపుల నిర్వాహకులు ప్రశ్నించారు. షాపుల యజమానుల కోరిక మేరకు దుకాణాలలో ఉన్న సామాగ్రిని తీసుకునేందుకు పోలీసులు కొద్ది సమయం ఇచ్చారు. అనంతరం యథావిధిగా కూల్చివేతలు కొనసాగించారు. ఇక నిర్మల్ జిల్లా కేంద్రంలోని బైంసా రోడ్డు పక్కన నిర్వహిస్తున్న అక్షర చిట్ ఫండ్స్ బాధితులు ఆందోళనకు దిగారు. కొన్ని నెలలుగా తాము కట్టిన చిట్ డబ్బులను నిర్వాహకులు సొంతానికి వాడుకున్నారని పలువురు ఆరోపించారు. మేనేజర్ పూర్ణచంద్రరావుతో వాగ్వాదానికి దిగారు. తమ డబ్బులు చెల్లించే వరకు వదిలేది లేదని సిబ్బందిని నిర్బంధించారు. నిర్వాహకుల తీరుపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఆందోళనకారులు తెలిపారు. అయితే నేను ఏది మెయిల్ పంపించాను మరి మీరు మెయిల్ చూసిందా? అక్షర సీట్ అని మెయిల్ పంపించాను. ఇది చూసినా మీరు? మీ దృష్టికి వచ్చిందా? ఇది నాకు ఇప్పుడు ఎందుకు పంపించాను? 3 నెలల తర్వాత రదండి సార్, ఒకసారి రదండి. ఇది 3 నెలల తర్వాత ఎందుకు పంపించినా రాసిన అది చూసిన అవేవారి అయిపోయింది సార్, ఇచ్చేసిన. మీరు కంపెనీ కస్టమర్ ఎంప్లాయీ స్టాఫ్ 40% ఎక్కువ వాడలేదు. ఎందుకంటే 50%, 60% వాడుకోవచ్చు అవసరం కొద్ది. కానీ వాడుకుంటే ఇప్పుడు కుదర కట్టడం కష్టమైంది. 1,00,000 వాడుకుంటారు. ఏం చేస్తున్నారు? రాయిస్తాం తెలుసు కాబట్టి ఫోన్ అయితే కలుపుతున్నాయి. లేపు పెడతా అలా ఏం చేస్తా సార్ అంటే నువ్వేం చెప్తావు? నాకు అప్పుడు ఫిఫ్టీ అన్నప్పుడు నీ పేరు మీద
నువ్వు వేసిన అర్థం చేసి అయిపోతుంది కదా ఇక ఓన్ లేదు మరి ఇస్తాను తీసుకోవాలని చెప్పచ్చు కదా గ్రూప్ లో దాని డ్రా మెంబర్స్ గ్రూప్ ఆ గ్రూప్ లో డ్రా సెంటరింగ్ రేట్లు పెంచాలని గ్రేటర్ హైదరాబాద్ సెంటరింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. సెంటరింగ్ కార్మికులకు సంబంధించిన చెక్కలు, జాకీ పైపులు, ఇతర సామాగ్రి రేట్లు పెరిగాయని జూబ్లీహిల్స్, అహ్మద్ నగర్ డివిజన్, హెచ్ఎఫ్ నగర్లో గ్రేటర్ హైదరాబాద్ సెంటరింగ్ కాంట్రాక్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు అహ్మద్ తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ చైర్మన్ యాదగిరి, ప్రతినిధులు ఫరూక్, సంగమేష్ తదితరులు పాల్గొన్నారు. చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకు ఏసఐ కార్డు కావాలి, గవర్నమెంట్ నుంచి డబుల్ బెడ్రూమ్, అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇస్తారు. లేబర్ కార్డు ఉన్న వాళ్ళకు మాకు కూడా 10% డబుల్ బెడ్రూమ్లో కూడా వాటా ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. రేట్లు కూడా పెరగాలి. రేట్లు చాలా తక్కువ రేట్లో పనిచేస్తున్నారు. తక్కువ రేట్లు గవర్నమెంట్ కూడా మాకు ఎవరు ఇబ్బంది సపోర్ట్ చేస్తలేరు. గవర్నమెంట్ నుంచి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మాకు కూడా ఏమైనా సపోర్ట్ చేసి లోన్ ఇస్తే ప్రతి వాళ్ళకి లోన్లు ఇస్తారు. వాళ్ళకి ప్రతి యూనియన్కి సపోర్ట్ చేస్తారు. కాబట్టి మా సెంటరింగ్ యూనియన్ కూడా గవర్నమెంట్ కూడా గుర్తించి మాకు సపోర్ట్ చేసి యూనియన్కి కూడా ఏమైనా సపోర్ట్ చేస్తే బాగుంటుందని అభిపాతిమన్ అర్జున్ సెంటరింగ్ యూనియన్ ఆఫీస్ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం. బల్య వాళ్ళు బగర్ పర్మిషన్ లేదు అని బిల్డింగ్ కూలగొట్టినప్పుడు మాకు ఇంటిమేషన్ ఇచ్చి మా డబ్బాలు అప్పుడు తీసేస్తే బాగుంటుంది. ఇంటిమేషన్ లేకుండా కూలగొట్టి లేబర్కు సెంటరింగ్ చాలా నష్టమవుతుంది. ఆ నష్టం కాకుండా జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా మాకు ఇంటిమేషన్ ఇచ్చి ఒక నోటీస్ పంపించిన తర్వాత మీరు కూలగొడితే బాగుంటుందని. మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సెట్విన్ సెంటర్ ప్రాంగణంలో నిర్వహించిన మెగా జాబ్ మేళకు అన్వయ స్పందన లభించింది. తెలంగాణ యూత్ సర్వీసెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ మేళాను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకుల మల్లారెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో మేయర్ జక్కా వెంకటరెడ్డి, డిప్యూటీ మేయర్ కూర శివకుమార్ గౌడ్, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, సెట్విన్ అధికారులు, యువకులు పాల్గొన్నారు. ప్రతి ఇంటికి కూడా ఉద్యోగం చేయాలి, ప్రతి ఒక్కరు కూడా కష్టపడే నేచర్ ఉంది కాబట్టి పెద్ద ఎత్తున గత 7.5 సంవత్సరాల సంది కూడా ఈ సెట్విన్ తరఫు నుంచి కానీ లేబర్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ప్రతి ఒక్క దానికోసం ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద ఉద్యోగాలలో జాయిన్ కావాలని చెప్పి ఇవన్నీ కూడా జాబ్ మేళాలు పెడతా ఉన్నాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఈ రోజు ఇప్పటికే 3,000 దాటిపోయింది రిజిస్ట్రేషన్. ఇంకా సాయంత్రం వరకు కూడా 5,000 దాటుతుంది. ఎందుకంటే జాబులు చాలా ఉన్నాయి. కానీ దానికి తగ్గట్టుగా మనం కొద్దిగా ట్రైనింగ్ అయ్యి సెట్విన్ లాంటి సంస్థలతోటి మనం గవర్నమెంట్ సంస్థలతోటి ట్రైన్ అయ్యి పోతే మనకు మంచి శాలరీలు వస్తాయి. మనం కూడా ఇది అయిపోతుంది. మీరు ఒక చైనా చూస్తున్నాం, మనం 35 ఏళ్ల కింద 25 ఏళ్ల కింద చైనా మనకు తేడా లేదు. మనకంటే గరీబ్ దేశం ఉండే, కానీ ఇప్పుడు ప్రపంచానికి అప్పించేటట్టు దేశం అయింది. ఎందుకైంది అది అంత గొప్ప దేశం? ఎందుకైందంటే ప్రతి అమ్మాయిలు మనకందరూ కూడా గొప్ప గొప్ప అవకాశాలు ఉంటాయి. మీరందరూ కూడా మీకు ఇష్టం వచ్చిన కంపెనీలో మీరు 2-3 జాగాలలో కూడా 10 జాగాలలో కూడా ఇంటర్వ్యూ అటెండ్ కాండి. మీకు కూడా అలవాటు అవుతుంది. వాళ్ళు ఏం అడుగుతారు అనేది ఈజీ అయిపోతుంది, మీకు తెలుస్తుంది. మీరందరూ కూడా గొప్ప గొప్ప ఉద్యోగాలు చేసుకొని గొప్పలు కావాలని మన తెలంగాణ గవర్నమెంట్, మన సీఎం కేసీఆర్ గారు ఆశలు సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. మనం పీర్జాదిగూడ కార్పొరేషన్ లో మనం ఉపాధి కల్పన కూడా ఒకటి ఇంపార్టెంట్ గా తీసుకొని మనం ట్రైనింగ్ ఏర్పాటు చేస్తున్నాం. రకరకాల కోర్సులు పెట్టినాం. చాలా మందికి ఈ వేదిక ద్వారా నేను తెలపాలనుకుంటున్నా, మన సెట్విన్ సెంటర్ లో మనకి అన్ని రకాలుగా అంటే 10th క్లాస్ పాస్ ఫెయిల్ అయిన కానించి ఎగ్జాంపుల్ గా చెప్తే ప్రీ ప్రైమరీ టీచర్ కోర్స్ ట్రైనింగ్ ఉంటుంది. ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ కోర్సు ఎక్కడ చెప్తారో ఏమో తెలియదు. వాళ్ళకు ఏమంటారు డిఎడ్, బిఎడ్ లాంటివి చేయాల్సిన అవసరం లేకుండా చేస్తే మంచి కార్పొరేట్ స్కూల్స్ లో ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ పిల్లలు ఇక్కడ నేర్పిస్తున్నాం. అట్లా చేసి మా గౌరవ కార్పొరేటర్లకు కానీ మేము కానీ మొన్న స్పెషల్ గా మీటింగ్ పెట్టుకొని కూడా ఇదే పనిగా ఎంతమందికి ఉద్యోగాలు కల్పించాలో మనం అనుకొని అంతమందికి ఉద్యోగాలు కల్పించాలి.
సాధ్యమంత వేరే మనం చేయగలిగితే ఇట్లాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కూడా మన దగ్గర రాకుండా మనం బీజాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ చక్కగా ఉంటుందని చెప్పి కోరుకుంటూ ఇంత పెద్ద ఎత్తున మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన ఆర్గనైజర్స్కి సెట్విన్ ఎండి గారికి అన్నిటికన్నా ముఖ్యంగా ఎండి గారిని పిలిపించుకొని మరి ఈ యొక్క మెగా జాబ్ మేళా కండక్ట్ చేస్తున్నట్టు మన మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఆయనే స్వయంగా వచ్చి నేనే ఓపెన్ చేస్తా ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమం అని చెప్పి మరి మనం టైం ఇచ్చి మరి ఈరోజు వచ్చి నాగర్ కర్నూలు జిల్లాలో జరుగుతున్న నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్ష సెంటర్ను ఆర్డీఓ నాగలక్ష్మి పరిశీలించారు. జిల్లాలోని బాయ్స్ హై స్కూల్ సెంటర్ను పరిశీలించిన అనంతరం ఆమె మాట్లాడుతూ ఈ సెంటర్లో 144 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 105 మంది మాత్రమే పరీక్ష రాయడానికి వచ్చారని అన్నారు. కార్యక్రమంలో బాయ్స్ హై స్కూల్ హెచ్ఎం కుర్మయ్య తదితరులు పాల్గొన్నారు. నాకు 3 స్కూల్స్ అలాట్ చేశారు. జెడ్పీ బాయ్స్, జెడ్పీ గర్ల్స్ అండ్ గవర్నమెంట్ హై స్కూల్. ఫ్లయింగ్ స్క్వాడ్ ఒకసారి విజిట్ చేయడానికి ఎగ్జామినేషన్ ప్రశాంతంగా జరుగుతుంది. ఇన్విజిలేటర్స్ అందరూ అలర్ట్గా ఉన్నారు. మంచినీళ్ళు అన్ని సదుపాయాలన్నీ కరెక్ట్గా. ఏమన్నా లేట్ అయ్యి వస్తే ఏమన్నా అలో చేస్తారా మేడం? అట్లా ఏం లేదు, ఎవరు లేట్గా అందరు ఇన్ టైంలో వచ్చారు. ఎవరిని వెనక్కి పంపించలేదు. వాటర్ ఫెసిలిటీస్ అన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ. నేను కే సంజీవ గౌడ్, నేను గెస్టెడ్ హెడ్ మాస్టర్గా నందివాడ మన స్కూల్లో పనిచేస్తున్నాను. ఈరోజు జరిగినటువంటి నవోదయ 6th క్లాస్ ఎంట్రన్స్కి సంబంధించి ఇక్కడ చీఫ్ సూపరింటెండెంట్గా పనిచేయడం జరుగుతుంది. మరి మా సెంటర్లో 144 మందిని అలాట్ చేయడం జరిగింది. దాంట్లో 108 మంది ప్రజెంట్ అయ్యారు, 36 మంది ఆబ్సెంట్ అయ్యారు. మరి ఎండాకాలం దృష్ట్యా విద్యార్థులకు కూడా నీటి వసతి కానీ, రూమ్లలో ఫ్యాన్లు కానీ ఇవన్నీ చేయడం జరిగింది. ఎలాంటి అంటే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆన్లైన్ రమ్మీ ఆడుతున్న 5గురు పట్టివేత, 47 సెల్ ఫోన్లు, 2 రూటర్లు, 2 బైకులు స్వాధీనం. మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల ఎంపికకు హాజరు కాని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, మండిపడిన కొంపెల్లి మున్సిపల్ కాంగ్రెస్ కౌన్సిలర్ కందాడి జ్యోత్స్నా శివారెడ్డి. నేరేడు చెర్లలో మున్సిపల్ పరిధిలో కట్టడాల కూల్చివేత, అధికారులు పోలీసులతో వాగ్వాదానికి దిగిన నిర్వాహకులు. నిరుద్యోగ వృత్తి చెల్లించండి, మెట్పల్లి ఎంఆర్ఓ ఆఫీసు ముందు ఆందోళనలో బీజేవైఎం డిమాండ్. మితిమీరుతున్న గ్లోబల్ ఛాన్స్ పాఠశాల కరస్పాండెంట్ ఆగడాలు, పీర్ఛాదిగూడ 28వ డివిజన్ కార్పొరేటర్ చీరాల నరసింహ మండిపాటు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం.